మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈ లాస్ట్ షాట్లో నాగులు పాములు ఒకటేనా, సర్పాలు మరియు నాగులు ఒకటే కావు, కానీ పరస్పరం సంబంధం ఉన్న భావాలు. సర్పాలు అంటే ఏమిటి? ప్రకృతిలో ఉన్న నిజమైన పాములు. వాటిని జీవశాస్త్రంలో రెప్టైల్స్గా పరిగణిస్తారు. ఉదాహరణలు కోబ్రా, వైపర్, రస్సెల్ వైపర్, ర్యాట్ స్నేక్ మొదలైనవి. ఇవి భౌతికంగా ఉండే జీవజంతువులు. నాగులు అంటే ఏమిటి? పౌరాణిక, ఆధ్యాత్మిక, దైవిక శక్తులు మరియు జాతులు. నాగుల పురాణాలలో శక్తివంతమైన దైవిక జాతి, నాగలోకంలో నివసించే శక్తులు, మానవ రూపం మరియు సర్పరూపము, కుండలిని శక్తికి ప్రతీక, పాతాళలోక సంరక్షకులు. ఉదాహరణలు ఆదిశేషుడు, నాగేంద్రుడు, వాసుకి, తక్షకుడు, కార్కోటకుడు, కులికుడు, మనసాదేవి అంటే నాగమాత. ఇవి భౌతిక పాములు కాదు, దైవిక నాగశక్తులు. సరళమైన తేడా ఏంటంటే సర్పం నిజమైన పాము, నాగం దైవశక్తి మరియు పౌరాణిక జాతి. సర్పం భూమిపై జీవిస్తుంది, నాగం పాతాళలోకం లేదా సూక్ష్మలోకంలో జీవిస్తుంది. సర్పం ప్రకృతిలో కనిపిస్తుంది, నాగం ధ్యానం మరియు శాస్త్రాల్లో వర్ణితం. సర్పం జీవశాస్త్ర వాస్తవం, నాగం ఆధ్యాత్మిక తత్వం, ఆధ్యాత్మిక భావం. సర్పం శరీరంలో నిద్రించిన శక్తికి ప్రతీక, నాగం ఆ శక్తి యొక్క సజీవ దైవిక రూపం. అందుకే శివుడిని నాగభూషణుడు అంటారు, కుండలినీను నాగశక్తి అంటారు. సారాంశం ఏంటంటే సర్పము అంటే పాము, నాగము పాములా కనిపించే దైవిక శక్తి. అంటే శారీరక పాము ఈక్వల్స్ టు దైవిక నాగము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనకి పాములంటే ఏమిటి, అలాగే మనకి సర్పాలంటే ఏమిటి, నాగులు అంటే ఏమిటి అనే తేడా క్లియర్గా తెలిసింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరుస్తారు కదా. ప్లీజ్ అండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.